17 మీ వినికిడిలో చదివి వినిపిస్తాను. యెషయా 26 16వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా ప్రసూతి కాలం సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్ర పెట్టునట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భం ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలగజేయకపోతిమి, మేము లోకములో రక్షణ కలగజేయకపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు, అయినా మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిన్న పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమిలోని ప్రేతలను సజీవులుగా చేయును. హల్లెలూయా. ఒక మాట ప్రార్థన చేస్తాను. దేవా, మాతో మాట్లాడు. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా నువ్వు పిలుచుకున్నావయ్యా. ఒక్కొక్క బిడ్డ యొక్క అవసరత నీకు తెలుసయ్యా. నీ సన్నిధిలో మొరపెట్టి కన్నీళ్లు గార్చి ప్రసవేదన పడుతున్నట్లుగా ఒక శుభకరమైన కార్యం జరగాలి అని వేదనతో వచ్చినటువంటి బిడ్డలను ఒకసారి దృష్టించమయ్యా. నీ సేవకురాండ్ల యొక్క తల్లి బిడ్డల యొక్క ప్రార్థనలు నిత్యం ఇక్కడ ఉంటుండగా ప్రభువా, ఆశతో వచ్చామయ్యా, వేదనతో వచ్చామయ్యా. మా వేదనలు, మా భారాలు, మా సమస్తమైనటువంటి సమస్యలకు యేసు నీవే జవాబు కదా. అయ్యా, మాతో మాట్లాడు. ఈ కూడికను దీవించమని, వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి నీ కృప చేత బలపరిచి పంపమని యేసు పేరిట వేడుకొంచున్నాను. ఆమేన్. ప్రియమైన అమలారాయలారా, ప్రతి వ్యక్తి తన జీవితంలో అనేక ఆశీర్వాదాలతో కుటుంబాలు కలిగి జీవిస్తున్నారు. కొంతమంది జీవితాల్లో ఆ భాగ్యం నోచుకోక వ్యక్తిగతంగా ఒంటరితనంలో కష్టపడుతూ ఉన్నారు. కొడుకులు, బిడ్డలు, సంసారాలు, ఇల్లు, వాకిళ్ళు అన్నీ ఉన్నా ఏదో ఒక సమస్య చేత మానవుడు సతమతమైపోతున్నాడు. తాను ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నాడు. అందుకే ఇటువంటి ఆరాధనలోకి వస్తున్నాను. మేము వేదన పడితిమి, నెట్టునుపులు విడిచినట్టుగా మేము ప్రసవించు స్త్రీ ఏ రీతిగా బాధపడితే చివరకు మా జీవితంలో గాలినే కంటిమి. ఏం ప్రయోజనం మాకు రావడం లేదు, మా మొర వినడం లేదు, మాకు జవాబు దొరకడం లేదు, మా సమస్య పరిష్కారం అవడం లేదు. ప్రేమైన బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ చేత ఆయా సంఘాల్లో వారి కార్యక్రమాల్లో పెద్ద పెద్ద పనుల యొక్క కార్యక్రమాలు మనం చూస్తున్నాము. కానీ చివరకు
ఆ సమావేశాలు అయిపోయిన తర్వాత, ఆ పండుగలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. కానీ గాలినే కంటున్నారు. ఏమి ప్రయోజనం లేదు. ఏమి ఉన్నది ఉన్నట్టుగానే, ఎట్లా ఉన్నామో అట్లా ఉన్నట్టుగానే పోతున్నాం. కానీ ఇక్కడ దేవుడు మన కొరకు ఒక స్రవంతిని, ఒక చిన్న వాగును, ఒక చిన్న నదిని, ఆరిపోయినటువంటి నదిని, మన దప్పిక తీర్చబడినట్లుగా, మన ఆశలు నెరవేరినట్లుగా, మన ప్రార్థనకు, మన నెట్టూర్పులకు జవాబు దొరికినట్లుగా ఈ చిన్ని స్థలమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ చిన్ని స్థలమును, ఈ చిన్న స్థలమును దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధ జలము మీకు త్రాగనిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అమలారాయరారా, మీ సాక్ష్యాలు పంచుకోండి అంటే మీరు లేచి మీకు కలిగిన అనుభవాలు, ఇక్కడ మీరు పొందిన ఆశీర్వాదాలు, ఇక్కడ పొందిన మీరు ఉజ్జీవం, ఇక్కడ మీరు ఏ రీతిగా దేవుని కృపలను పొంది దీవించబడ్డారు. లేచి సాక్ష్యం ఏమంటే అందరూ చెప్పగలరు. ఇది సాక్ష్యాల స్రవంతి, ఇది ఉజ్జీవ స్రవంతి, ఇది మనిషిని నా ఆశ తీరినది, నా మనవి దేవుడు విన్నాడని మీరు చెప్పుకునే రీతిగా ఇక్కడ నుండి వెళ్ళగలిగిన ఆ గొప్ప దీవెనలు ఈ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించగాక, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించగాక. 38 ఏళ్ళ నుండి బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవారు, అయ్యా ఎవరు కూడా నన్ను దించేవారు లేరు. దేవదూత ఆ జలమును గలగలలాడించినప్పుడు ఎవరు ముందు పోతే వారే స్వస్థ పొందుతున్నారు. 38 ఏళ్ళ నుండి పడి ఉన్నానని ఆయా సంఘాలకు, ఆయా సహవాసాలకు మీరు వెళ్తున్నారు. 38 ఏళ్ళ ఉండినట్టుగా ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నట్టుగా కొందరి జీవితాలు స్వస్థత లేక, బాగుపడక, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత లేక నలుగుడు బడి ఎన్నేళ్ళు 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 ఈ చెరలో నుండి, ఈ యొక్క బందికాలంలో నుండి నీ ప్రార్థనకు జవాబు లేనటువంటి, ఎదుగు బతుకు లేనటువంటి జీవితం, సమస్యలు తీరనటువంటి, సమస్యల వలయములు కొట్టుకొని పోతున్నట్టుగా, గాలినే కన్నట్టుగా, గాలినే కన్నట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి, ఈరోజు వచ్చినటువంటి వారు ఎవరు కూడా ఇక్కడ వెళ్ళకూడదు. ప్రభు అయిన యేసు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ప్రభు అయిన యేసు నిన్ను దర్శించబోతున్నాడు. 38 ఏళ్ల నుండి బాగుపడినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభుల వారి దర్శనంతో బాగుపడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, మీ సమస్యలు ఏమన్నా ఒక్కసారి, అందరికీ సమస్యలు లేవు, మాకు ఉన్నవి, మా కుటుంబానికి ఉన్నవి, మా పిల్లలకు ఉన్నవి. సమస్య లేని వారంటూ ఎవరు లేరు. కానీ నీ ప్రతి సమస్యకు బిడ్డ బాగున్నావా, స్వస్థపడగలుగుతున్నావా, నెమ్మది కావాలన్నా, శాంతి కరవైందా, నీ యొక్క సమస్య, ఈ అప్పుల బారి నుండి నిన్ను నీవు రక్షించుకోలేకపోతున్నావా, సంతానం లేకుండా నీవు కృంగిపోతున్నావా, కృంగిపోయినటువంటి వేళలో ఇదిగో నీ ప్రభు చేయి అందించి నిలబడి ఈ ఉదయకాలం అందు నీ వద్దకు వస్తున్నాడు. చెప్పుకుంటామా? మన మనవులు చెప్పుకుంటామా? అన్నా కన్నీటి ప్రార్థనలు ఏంటిగా ప్రభు సన్నిధానంలో కురిపించినదో ఆ కన్నీరు కారుస్తామా?
ఆ కన్నీరు కాస్తామా? ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఒక మనవి మీతో చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. బిడ్డ, నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడు. నేను కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయినటువంటి వారిని, సమాజంలో గుర్తింపు లేకున్నటువంటి వారి యొక్కకు వెళ్ళి భయంకరమైనటువంటి వేశ్య జీవితం జీవిస్తున్న వారి ఇంటికి వెళ్ళి కూడా నన్ను ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చి ఆ జీవితాలను పావనం చేశారు. బిడ్డ, మీరు ఏ స్థితిలో కుష్ఠరోగంతో ఉన్నా, ఏ రకమైన తప్పులతో ఉన్నా, మీరు కోరితే నన్ను ముట్టనిమ్మని నువ్వు అడిగితే నేను ముట్టుటకు సిద్ధంగా ఉన్నాను, నేను ముట్టుటకు సిద్ధంగా ఉన్నాను. నీ సంబంధం దేవునితో, ప్రభువా నేను నీకు దూరంగా వెళ్ళి తిని దూరముగా నా ఇష్టానుసారంగా పోయి నేను ఈ సమస్యల్లో పడ్డాను, ఈ చిక్కుల్లో పడ్డాను. అయ్యా నన్ను కరుణించు, నన్ను దాటిపోకు ప్రభు, నన్ను దాటిపోకు ప్రభు, నన్ను దాటిపోకు ప్రభు. నా యొద్ద నిలిచి నా సమస్య తీర్చు ప్రభు, నా సమస్య తీర్చు ప్రభు. నా సమస్య తీర్చుకోకుండా నాలో అడ్డగించే ఏదైనా ఉంటే అయ్యా ఇప్పుడే ఈ మధ్యాహ్న కాలం అందే నాకు నిజమైన పశ్చాత్తాపం కలిగించను. ఎంత పాపినైనా చేర్చుకునే యేసయ్య నీ యొద్దన అంతర్గతంగా బయటికి నేను చెప్పలేకపోయినా ఇదిగో నా హృదయంలో ఇప్పుడే చెప్తున్నానయ్యా, నీ ఆశీర్వాదాలు పొందకుండా ఆపు చేసేది, అడ్డగించే సమస్య జీవితంలో ఏది ఉన్నదో ఆ అడ్డగింపును తొలగించమని యేసయ్యా ఇప్పుడే ప్రార్థిస్తున్నాను. తొలగించయ్యా. ఒకసారి మౌనం వహించండి. బిడ్డలారా, దేవుడిని మన వినకపోవడానికి నీలో ఏమైనా ఇంకా ఆటంకాన్ని యేసయ్య కంటే నువ్వు ప్రేమించే పాపం మేము అన్నట్లయితే ఇప్పుడే నీ హృదయంలో ఒప్పుకో. ఒక్కసారి మనసులో యేసయ్య ఈ తప్పిదం ఒప్పుకుంటాను, నీ యొద్దకు రాకుండా నన్ను అడ్డగించినటువంటి పాపాన్ని తొలగించు, శుద్ధీకరించను. మేక్ మీ హోలీ, నన్ను పరిశుద్ధురాలుగా చేయము, పరిశుద్ధునిగా చేయము. విననేరక ఉండునట్లు నీ చెవులు మందం కాలేదు, రక్షింపనేరక ఉండునట్లు నీ హస్తాలు కుర్చ కాలేదు. దివ్యమైన బాహువులను, విశాలమైన బాహువులను నా వైపు చాపుతున్నావయ్యా. నన్ను కౌగలించుకోవాలని, నన్ను చేర్చుకోవాలని, నన్ను ఆశీర్వదించాలని, నన్ను స్వస్థపరచాలని, నా ప్రతి సమస్య తీర్చాలని, సంతాన ప్రాప్తి దయచేయాలని, అప్పుల బాధ తీసివేయమని, కుటుంబ సమస్యలన్నీ తీర్చమని అయ్యా నీ యొద్దకు వస్తున్నాను. నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నేను ఎవరిని ఆశ్రయించాలయ్యా? నీవే కదా నా ఆశ్రయం. కృంగిన వేలులో నన్ను లేవనెత్తువాడా, నా చెయ్యి ఇదిగో చాపుచున్నానయ్యా, సహాయం కొరకు చాపుచున్నాను. నీ కుడి హస్తంతో నన్ను పట్టుకో. ఈ మధ్యాహ్న కాలమందు ఈ 24వ పండుగ రోజున ఈ అద్భుతమైనటువంటి సేవా కేంద్రంలో, ఆత్మీయ సేవా కేంద్రంలో, పరిశుద్ధత గల సేవా కేంద్రంలో, దివ్య దేవాలయంలో నన్ను నేను నీ కొరకు ప్రతిష్ఠించుకొచ్చున్నాను. యేసయ్య నా ప్రార్థన విను, నన్ను అంగీకరించు. సమాధానం గల దాన వైపు
ప్రార్థించు. దీవెన కావాలైనా మీకు ఈ పండుగ రోజు 24వ పండుగ రోజు ఎక్కడ దొరకనటువంటి ఏ స్థలములో కూడా ఎంత మీతో స్పష్టంగా నిన్ను దర్శించిన విధంగా ఆశీర్వాదమయ్య గారు మనల్ని పిలిచినప్పుడు ఎన్నెన్ని ప్రార్థనలు చేశాడో, ఎన్నెన్ని కన్నీళ్ళు కార్చాడో మన కొరకు నిత్యము ఇక్కడ అగ్ని మండింపజేస్తున్నాడు. ఈ దేవాలయంలో అగ్ని మండుచున్నది, అగ్ని ఆర్పివేయబడడం లేదు, అగ్ని మండుచున్నది. ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం యేసు ప్రభుల వారు రానైనాడు. జనం అడిగారు, అయ్యా నీ రాక సంబంధమే సూచనలు మాకు చెప్పయ్యా, ఎప్పుడు వస్తావయ్యా చెప్పయ్యా. నేను వచ్చేది తండ్రికి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ తండ్రి ఎప్పుడైతే నిశ్చయించాడో అప్పుడే జరుగుతుంది. దేవదూతలకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి కూడా తెలియదు. తండ్రికి ఒక్కరికి ఆయన ఆ నియామక కాలం యేసయ్య రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ప్రపంచాన్ని గమనించండి. ప్రపంచంలోని పరిస్థితులన్నీ కూడా మీరు పేపర్ ద్వారా చూస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో కానీ యేసయ్య జాలి గల యేసయ్య చెప్పుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24:37 చదువుతాను. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడేను అలాగే ఉండను. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండను. ఈ కొన్ని మాటలతో నేను ముగించబోతున్నాను. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య రాబోతున్నాడు. మీరు వచ్చినటువంటి వారు పరిపూర్ణమైన దీవెనలు పొందిపోవాలన్న ఆ యొక్క ఆశ, ఆశీర్వాదం గారి యొక్క ఆశ, వారి తల్లి యొక్క ఆశ, వారి అక్క యొక్క ఆశ. ప్రియమైన వాళ్ళారా, అమ్మా ఇది కనబడుతుందా? నోవహు దినముల లెక్క ఎక్కడ చూసినా సంబరాలు. ఈ పెళ్లిలో కొరగితే లక్షలే, అంతులేదు. పెళ్లికి ఇచ్చు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన ఆనందాల్లో జనమంతా మునిగి తేలుతూ ఉన్నారు. అయితే ప్రభు ఏమని హెచ్చరిక చేశాడు? నేను వచ్చే సందర్భంలో ఎట్లా ఉంటుంది ప్రపంచం అని చెప్తూ నోవహు దినముల వలె ఉండును. ఎట్లా? ఏ దినముల వలె? నోవహు దినముల వలె. ప్రియమైన బిడ్డలారా, మీరంతా ఇక్కడ వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు, చాలా శ్రేష్టం. కానీ లోకం వైపు ఒకసారి మనం చూస్తే ఇక్కడ నేను చదివినటువంటి మొట్టమొదటి వర్తమానంలో మేము గాలినే కంటున్నాము, బిడ్డలు పుట్టాలి, బిడ్డ పుట్టాడు. సువార్త అందించబడ్డది, మనకు సువార్త అందించబడ్డది. అందరూ శిశువు జనించాడు, రక్షకుడు. ఆ సువార్త, ఆయన ప్రకటన చనిపోయిన వారందరూ లేవాలి, మృతతుల్యులు
పేరుకు మాత్రమే జీవిస్తున్నామని కానీ నీవు మృతతుల్యుడివి. మృతతుల్యులైనటువంటి వారందరూ కూడా మేలు పడాలి, సువార్త ప్రకటించబడాలి, సువార్త ప్రకటించబడాలి. ఈ మధ్యాహ్న కాలం నందు మన యొద్దకు వచ్చినటువంటి సువార్త మానం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, 4-5 వచనాలు మీతో చదివి వినిపిస్తాను. నోవహు ఎవరు? దేవుని నిబంధన చేసినటువంటి వాడు. యెషయా 54:9. ఇప్పుడు కొంచెం గబగబ వాక్యం తీసి మీరు చదవాలి, నాకు రెఫరెన్స్ చెప్తాను. యెషయా 54:9. నోవహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జల ప్రళయమును గూర్చి చేసినట్లుగా నేను చేసేదను. జలములు భూమి మీదికి ఇకను పొర్లు పారుచు రావని ఒక నిబంధన చేశాడు. ఇక నీళ్లు పొర్లి రావు భూమి మీదకి, నేను ఒక నిబంధన చేస్తుంది. సరే అమ్మా, తన బిడ్డలతో ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, మీరు దేవునిలో ఉంటే ఎట్లా ఉన్నాడయ్యా నోవహు? ఆదికాండం 6:9 చదువుతారా? ఆదికాండం 6వ అధ్యాయం. నిందారహితుడును నీతిమంతుడును దేవునితో కూడా నడిచిన వాడు. సరే, ఇక్కడ ఎంత మంచి బిడ్డలారా, నీవు రక్షించబడాలి. ఈ ప్రళయం, ఈ చుట్టూ ముంచుకొని వస్తున్నటువంటి కీడు ప్రళయం, ఈ దాని నుండి తప్పించుకోవాలంటే, ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఏ రీతిగా జీవిద్దాం? మొదటి, నోవహు ఎట్లున్నాడమ్మా? నీతిమంతుడును నిందారహితుడును దేవునితో నడిచిన. మన చుట్టూరు పెళ్లికి ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, లోక సమానమైన ఆలోచనలు, ఆడంబరాలు, ఆనందాలు, లోకము. అందరూ పెద్ద పెద్ద మేడలు కట్టుకోవాలి, పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద అన్ని విధాలుగా ఆడంబరంగా ఉండడానికి లోకము దేవుని విషయమైనటువంటి జ్ఞానాన్ని లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ బిడ్డ, అమ్మా, నీవు రక్షించబడుతున్న బిడ్డవు, దేవుని వాక్యం విన్న బిడ్డవు. ఇక్కడ ఆశీర్వాదమే కానీ దీవెనలతో అనేక సమస్యల నుండి బయటపడ్డ బిడ్డవు. నీవు కాపాడుకో, నీతిమంతంగా జీవించలేదు. నీ మీద ఎవరు కూడా నింద వేయకుండా ఉన్నట్లుగా నిందారహితంగా నీతిపరంగా దేవునితో నడిచేవారు. ఈ సమయంలో మీరు టీవీలు, ఫోన్లు చూస్తున్నారు, దేవుని వాక్యం చాలా మంది చదవలేకపోతున్నారు. దేవునితోటి సమైక్యత, we are not growing in intimacy with God. దేవునితో స్నేహం, బంధం. ఆ సోదరి మనకి చాలా చక్కగా ప్రార్థన చేసి చక్కని విషయాలు చెప్పింది. ఆమె గొప్ప విద్యావంతురాలు. దేవునితో నడిచినట్టుగా ఆమె ప్రార్థన నేను నాకు తెలిపింది. చూసారా బిడ్డ, ఎంత ఎత్తుగా ఎదిగిన ఒదిగి అణిగి మనకి దేవుని సన్నిధిలో విధేయంగా జీవిస్తే నోవహు పూర్ణ జీవితం నీవు జీవిస్తావు. కానీ అప్పుడు ప్రజలు ఎట్లా ఉండేవి? 6:11 చదవండి. భూలోకం బొత్తిగా చెడిపోయింది. ఎట్లా ఉన్నారు? భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకొని ఉండిరి. అందరూ కూడా, ప్రతి వారు
దేవుని మార్గాలు నడవలసిన మార్గముల నీతి మార్గం నడవకుండా ఆ మార్గాలన్నీ కూడా చెరిపి వేసుకుంది ఆనాటి సమాజం. ఇప్పుడు మీరు మీ చుట్టూరు ఉన్న ప్రజలను చూడండి, మీ వాడలను చూడండి, మీ పట్టణాలను చూడండి, దేశ రాజధానిని చూడండి, హైదరాబాద్ను చూడండి, ఎట్లా ఉన్నారు. చిన్న పిల్లలు, మీరు కన్నటువంటి మీ కడుపున పుట్టిన బిడ్డలు మీ మాట పెట్టున్నారా? మందులకు బిడ్డ ఇది కాదు బిడ్డ, నా మాట ప్రకారం తల్లి మాట పెట్టుందా బిడ్డ? నీకేం తెలియదు, నాకు అంతా తెలుసు. తల్లిదండ్రుల మాట వింటున్నారా? వింటలే. ఏ యువతనైనప్పటికీ నీవు దేవుడు ఆదాముతో సెలవిచ్చిందండి, ప్రయాసపడి భూమి నుండి. మేము వస్తుంటే ఎంతోమంది కర్షకులు చక్కగా భూములు దున్ని ఎంత కష్టపడ్డారు. చెమట వచ్చి కష్టపడి సంపాదించుకొని అభివృద్ధి చెందమని, పండించుమని, నిండించుమని, ఫలించుమని దేవుడు చెప్తే ఎంతమంది పరిపాటలో ఉన్నారు, ఎంతమంది చేతులతో పనిచేస్తున్నారు. ఆడపిల్లలు చదువుకొని బుద్ధిమంతురాలై ఒక నర్సో టీచరో ఏదో చిన్న పని చేసో కాయ కష్టం చేసి, లేక రోజు ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క చిన్న సహాయం కొరకు ఉదయం నుండి ఒక 3 గంటల వరకు కష్టపడి పనిచేసి ఆ బిడ్డ ఆదాయంతో నీవు బ్రతుకుతున్నావు. మీరు కష్టపడి, భర్తలు కష్టపడి పనిచేస్తున్నారా? మీ కొడుకులు కష్టపడి పనిచేస్తున్నారా? ఎవరి ఆదాయం మీద మీరు జీవిస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞ చెరిపివేసి లావర్సిగా లెక్క తిరుగుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో అక్కడ ఒక మాట ఉన్నది, 6:11లో మానవులు బొత్తిగానే ఒక మాట చూడమా, చదువు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరముగా మంచిది. సరే అమ్మా, దేవుడు చూసినప్పుడు ఈ రోజుల్లో యేసయ్య వచ్చే ఈ రోజులు కూడా ఆ రీతిగా ఉన్నాయి. ఆయన దేవుడు మొత్తంగా చూసినప్పుడు మనం బొత్తిగా చెడిపోయి ఉంటే బలత్కారంతో ఒకరి భూమి ఒకడు గుంజుకోవడం, వాడిని వీడిని చెడగొట్టి ఆ సమస్యలు పెట్టి కోర్టుకు లాగి బ్రతకడానికే చూస్తున్నాం. న్యాయంగా నీతిగా బ్రతకాలని లేకుండా బలత్కారం అవే రోజులు యేసయ్య చెప్పిన రోజులే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, యెహెజ్కేలు 14:14 యెహెజ్కేలు 14:14 దొరకలేదా? ఇక్కడ బాగా గమనించండి. ఆశీర్వాదమయ్య ఉన్న, వాల్సన్నయ్య ఉన్న, ఇంకెంతమంది భక్తులు మన కాలంలో నివసించిన, చదవమ్మా. వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ మళ్ళీ పైన నోవహు, దానియేలును, చూడండి, నోవహును, దానియేలును, వారు ఎంత శ్రేష్టమైన జీవితం ఇచ్చారు. నోవహు జీవించినట్టు మనం జీవించలేము, యోబు జీవించినట్టుగా మనం జీవించలేము, దానియేలు జీవించినట్టుగా మనం జీవించే అంత శక్తి మనకు లేదు.
అయినా ఈ ఈ ముగ్గురు ఇండియా దేశంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణలో ఉన్న వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొని. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, 24వ వార్షికోత్సవం నేను ముగిస్తున్నాను. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీ నీతి చేత. నువ్వు వచ్చి మాట్లాడినా కానీ మనం బాధపడము. దానిలో వచ్చి నిలబడి చెప్పినా మనం మార్చుకోలేము. మనం లోపడం. యోబు అంటే నీతిమంతుడు, ఆయన వచ్చి చెప్పినా మనం ఇది కాదు. కానీ మీ నీతి, వారి యొక్క నీతి వాళ్ళను ఆ రోజుల్లో కాపాడింది, బలపరిచింది, ఆశీర్వాదానికి లోనైనారు. మీరు ఇక్కడ కూర్చున్న ఆశీర్లైన వారు మీరందరూ ఈ మధ్యాహ్న కాలంలో దేవుని యొక్క పిలుపుని బట్టి మీ యొక్క నీతిని మీరు కాపాడుకోండి. అందరి చేతులెత్తరా. దేవా నా నీతిని చెప్పు నాతో. దేవా నా నీతిని కాపాడుకుంటాను, నాకు సహాయం చేయండి. దేవా నా నీతిని కాపాడుకుంటకు నాకు సహాయం చేయండి. ఎందుకంటే నీతి మిమ్మల్ని మరణం నుండి రక్షిస్తుంది. నీతిగా జీవించండి. నీతి గల జనము ఘనత పొందుతుంది. పాపం ప్రజలకు అవమానం తెస్తుంది. ఇక్కడ ఆశీర్లై ఉన్నటువంటి వాళ్ళారా, ఆయా కోరికలతో సమస్యలతో వచ్చిన బిడ్డలారా, మీరు 1 పేతురు 3:20 1 పేతురు 3:20 దీర్ఘశాంతంతో ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి మూలం సముద్రంలో ఆ ఓడ తిరిగింది కదా 40 రోజులు. నీటి ద్వారా వారు రక్షించబడి బాప్తిసం పొందారు. నేను ముగిస్తున్నాను. ఈ సమయంలో ఆదికాండం 7వ అధ్యాయం మీరు చదవనక్కర్లేదు, చదువుతాను. యెహోవా దేవుడే స్వయంగా ఇక్కడ మీతో కూడా అందరితో, స్త్రీలతో పురుషులతో దేవుడు అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఎదుట చూచితిని. బిడ్డలారా, బలపడడానికి, ఆత్మీయంగా బలపడడానికి వచ్చినటువంటి వాళ్ళారా, ఈ పండుగ సందర్భంలో పాల్గొంటున్న వాళ్ళారా, మీరు శరీర బాధ నుండి విముక్తి పొందారు. ఆత్మ సంబంధమైనటువంటి చెరసాల నుండి విడుదల మీకు కలుగుతుంది. అప్పుల ఊపిలో నుండి దేవుడు మిమ్మల్ని లేపుతాడు. వివాహం కాకుండా ఉన్నటువంటి బిడ్డలారా, మీ ప్రార్థనకు అన్ని ప్రార్థన దేవుడు వింటాడు. మీకు మీ సమస్య పరిష్కారం చేస్తాడు. మీరు ఏ సమస్యలతో ఉన్నా, ఏ చిక్కుల్లో ఉన్నా, అవన్నీ నువ్వు చెప్పినా చెప్పుకోకపోయినా ఆయన చూస్తున్నాడు, నీతో అంటున్నాడు, బిడ్డ ఈ తరం వారిలో నీవు నీతిమంతుడు కాబట్టి నేను నీకు రక్షణ ఏర్పాటు చేస్తాను, నీ సమస్యకు పరిష్కారం చేస్తాను, నీ రోగాన్ని నేను కుదురుస్తాను. ఎందుకంటే నా కుమారుడైన క్రీస్తుని పంపాను. ఆయన మన సమస్తమైన వ్యసనములను వహించినాడు. మన రోగములను ఆయన పొందిన గాయముల చేత
స్వస్థపరిచినాడు. నేను మీకు విడుదల దయచేశాను. నువ్వు నమ్ము. నీతిమంతులుగా ఆయన సన్నిధిలో నేడే ఈ పండుగ రోజున 24వ చర్చి పండుగ రోజున నిలబడు. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు. ప్రియమైన వాళ్ళ, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప విడుదల, ఎంత గొప్ప. ఇక 9వ అధ్యాయంలోకి ఆగానంటున్నాడు, మరియు దేవుడు నోవాను అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని ఆశీర్వదించాడు. ఇటు ఆశీర్వాదం కావాలన్నా మీకు? ఆశీర్వాదం మధ్య రద్దకు ఆయన పవిత్రమైన స్థలంలోకి వచ్చిన మనమందరం కూడా ఆశీర్వాదం పొందాలని కోరుతున్నారా? దేవుడు సిద్ధంగా ఉన్నాడు దీవించడానికి. ఒక్కొక్కరిని ముట్టి, ఒక్కొక్కరిని తాకి, ఒక్కొక్కరిని బలపరిచి, ఒక్కొక్కరిని నిన్ను మాత్రమే కాదు, యెహోషువ చెప్పినట్టుగా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను. ఈ మధ్య సేవా భారత్ నుండి పెద్దలు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అది ఎవరి ప్రాంతం అంటే లూదియా. పౌలు నదీ తీరమున ఎవరైనా కనబడతారేమో, మాట్లాడదాం, దేవుని ఆరాధిద్దామని పోతే లూదియా అనే ఒక భక్తి గల స్త్రీ ఏం చేస్తున్నది? వినుచుండే ఆమె ఏం చేసింది తెలుసు? తన హృదయం తెరచినది. వెంటనే ఆమె తన భర్తను, తన పిల్లలను రక్షణలోకి నడిపించింది. పౌలు చేత బాప్తిసం పొందింది. ఆమె తుయతైర పట్టణస్థురాలు. ఆ చక్కని పొడి, గంధపు పొడి అమ్ముకొని బతికింది ఆమె. ఆ వ్యాపారంలో అన్ని దేశాలు తిరుగుతుంది, సువార్త ప్రకటించింది. ఆమె వలన యూరప్ ఖండమంతా కూడా రక్షించబడ్డది. అందరూ ఈ విషయం చెప్పుకుంటారు. ఏం చేద్దాం? సువార్త ప్రకటిద్దామా? గర్భవతిగా నొప్పులు తీస్తుంది, కానీ గాలే వస్తుంది. రక్షణలోకి ఎవరు వస్తలేదు. పిల్లలను కనాలి. మనం సువార్త చెప్పాలి. అనేకులను విశ్వాసంలోకి నడిపిద్దాం. దేవుని పిల్లలుగా చేద్దాం. ఆ లూదియా వలన యూరోప్ ఖండం అంతా కూడా రక్షించబడ్డదంట. ప్రత్యక్షంగా వారు వెళ్ళి ఆమె చేసినటువంటి పనులను గురించి చూసి వచ్చి నాతో చెప్పారు. సామాన్యమైన స్త్రీ బిడ్డలారా, సోదరి మండలారా, అమ్మలారా, సోదరులారా, మీరందరూ ఆయన సాక్షులుగా కదిలి వెళ్దాం. మీకు అపోస్తలుల కార్యం 16 అధ్యాయాన్ని గాలిని కనొద్దు, బిడ్డలను కనాలి. మనం సువార్త ప్రకటనలో 16-14 అపోస్తలుల కార్యం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండేను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైన పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరచను కనుక పౌలు చెప్పిన మాటలు లక్ష్యం వచ్చాను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకని మమ్మల్ని బలవంతం చేశాను. రక్షించుకుంటామా? మీరు ఏ పని చేసినా, టీచర్గా ఉన్నా, నర్సుగా ఉన్నా, ఏ పని చేసినా, కూలి పని చేసినా, ఏం చేసినా ఆయన సాక్షులుగా ఉండండి. దేశాన్ని యేసయ్య కొరకు సంపాదించండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు మీరు వినుచుండగా
ప్రభు మీ హృదయాన్ని తెరిచాడా? నా మాటలైంది మీకు లక్ష్యం ఉంచగలిగారా? చెవికి ఎక్కిందా? మనసును పట్టిందా? హృదయం నీతిమంతమైన కుటుంబాలుగా దీవించబడి రక్షణ ఓడలో ప్రవేశించి మీ రక్షణను కాపాడుకోనండి. దేవుని పొందండి. మరొకసారి ఆశీర్వాదమే గారిని, వారి తల్లిని, వారి సోదరిని ఈ సేవను దేవుడు మరి బలముగా దీవించగాక. నూతన అభిషేకం కలుగునుగాక. ఇక్కడికి వచ్చినటువంటి అనేకులు రక్షణలోకి వచ్చి ఓడలో ప్రవేశించి సమాధానం కలవారై పొందురుగాక. ఆమేన్. అయ్యగారు నోహం కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను క్లుప్తంగా వివరించారు. ఇది నేను